ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్. కేతు ధ్యానం ప్రవక్ష్యామి. అజ్ఞాన దోష పీడోప ఆదిత్యాది నవగ్రహ రవి శశి కుజ బుధ గురు శుక్ర శనైశ్చర రాహుగ్రహ అష్టమగ్రహ దోష పీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరి పైనను కేతు భగవాన్ యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, 18 సంవత్సరం తర్వాత కేతు భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరికీ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, ముక్తి మోక్ష మార్గ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చింతను ప్రసాదించాలని కోరుకుందాం. 19/5/2025 నుండి 1.5 సంవత్సరము సింహరాశిలో కేతు భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. మేషరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, తల్లిదండ్రుల మాట వినడం, గురువుల మాట వినడం, తరతరాల నుంచి వచ్చే ఆస్తిని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇలాంటి కాల సమయంలో అనుకూలంగా లేదు అనిపించినట్లయితే దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను దానం చేయడం, ఒక 7-8 రకాల కలిగిన పూలతో భగవంతుడికి అర్చన చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలో అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. పై అధికారులు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పక గైడ్లైన్స్ పాటించి తీరాలి. సహ ఉద్యోగస్తులు ఏదైనా చెప్తే దాన్ని గుర్తుపెట్టుకోగలరు. కింది స్థాయి ఉద్యోగస్తులు ఏదైనా చెప్పినట్లయితే వాటిని హృదయంలో పెట్టుకోవాలి. అంటే పై అధికారులతో గౌరవంగా ఉండాలి, సహ ఉద్యోగస్తులతో మితంగా ఉండాలి, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండగలిగినప్పుడైతే అనేక రకాలుగా అజ్ఞాన దోషం తొలగిపోయి ఆటంకాలు తొలగిపోతాయి. లేకపోతే నీ చుట్టూ ఉండే వారే నిన్ను ఉచ్చు వేసి చాపను నీటిలోంచి ఎలా బయటికి లాగుతారో మిమ్మల్ని అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత తెలిస్తేనే చేయండి. తెలియకపోతే ట్రైనింగ్ శిక్షణ తీసుకొని చేయగలిగితే మంచి కాలం మీ మీద ఉంటుంది అని చెప్పి గమనించాలి. లేకపోతే 8 గ్రహాలు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 3వ స్థానంలో కేతు భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, సహ ఉద్యోగస్తులతో సఖ్యత చాలా అవసరం. ఎందుకనగా ఈ జన్మలో వీరే మనకు అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు. చిన్న చిన్న విషయాలకు పంతాలకు వెళ్ళి, పట్టింపులకు వెళ్ళి ఏం సాధించింది ఏమి ఉండదు. ఇలాంటి కాల సమయంలో జ్ఞానం చేత అనింది నా అన్నయ్య కదా, ఏమన్నా అన్న నా తమ్ముడే కదా అని చెప్పి సర్దుకపోగలిగితే మనం చేతికి 5 వేలు కలిపితే పిడికిలు ఎంత బలం అవుతుందో కుటుంబ బలం చేత సమాజంలో మీరు ఉన్నతమైన స్థాయికి ఎదిగే పరిస్థితి ఉంటుంది. లేకపోతే చిన్నా భిన్నమైపోయి అనేక రకాలుగా ఇబ్బందికి మీరే గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామి స్మరణ, ధ్యానము, గురుసేవ వలన ఈ ఆటంకాలు తొలగించుకునే మానవ ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం, ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు నోటిని ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయాలి. అలాగనే ధనము ఉంది కదా అని చెప్పి మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టొద్దు. ఇలాంటి కాల సమయంలో ప్రతిదీ క్రమశిక్షణ, సమయపాలన, సమయంలో తిండి, సకాలంలో నిద్ర,
సకాలంలో ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే కుటుంబ వాక్కు ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. లేకపోతే బెల్లం ఉన్న చోటికి ఈగలు రావడం, నదిలో నీళ్ళు ఉన్నంత వరకు కప్పలు వచ్చి 10,000 చేరడం, నీరు ఎండిపోగానే అది వెళ్ళిపోతాయో, ధనపరమైనటువంటి ఇబ్బందులకు పొగడ్తలకు వెళ్ళి ఖర్చు పెడితే మీ పరిస్థితి కూడా ఇంత అవుతుందని చెప్పి కూడా గమనించాలి. సింహరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన అనేక మంది మిమ్మల్ని పరీక్షించబోతున్నారు. అనగా మీరు ఏమైనా సమస్య వస్తే ఎలా తట్టుకోగలరు, ఏదైనా ఒక మాట అంటే మీరు ఎలా రియాక్ట్ అవ్వగలరు, మీరు దాన్ని మంచిగా స్వీకరించగలుగుతున్నారా, పాజిటివ్గా స్వీకరించగలుగుతున్నారా, నెగిటివ్గా స్వీకరించగలుగుతున్నారా, ఆయనకు ఓర్పు ఉందా లేదా, పట్టుదల ఉందా లేదా, పనిపైన ఏకాగ్రతగా ఉందా లేదా అని చెప్పి పరీక్షించబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి నిమిషం మీకు పరీక్షాకాలం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, రియాక్ట్ అవ్వడం, చేతిలో వస్తువుల్ని కోపం రాగానే కిందేసి పగలగొట్టడం చేయడం వలన మిమ్మల్ని కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారస్తులు అందరూ మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం, ఆయన కోపిస్తోడండి, ఆయన మూర్ఖుడండి అన్న ముద్ర వేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి సమయంలో మౌనం, ఏకాగ్రత, చిరునవ్వు, ప్రశాంతత. ప్రతి ఒక్క వ్యక్తికి కోపం ఉంటుంది, కానీ దానిని కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే మనలో ఉన్న గుణాలు, దుర్గుణాలు కూడా సద్గుణాలుగా మారి కీర్తి ప్రతిష్టలు సింహరాశి వారి సొంతమైతే. లేకపోతే గ్రహాల యొక్క దాడి చేత మీరు ఏకో నారాయణ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కన్యరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు వ్యయంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకు అధికమైన డబ్బులు పెట్టి వెచ్చింపచేయడం, పొగడ్తలకు వెళ్ళడం, నా పేరు గొప్పగా చెప్పుకోవాలని చెప్పి అనంతమైన సంపద ఖర్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అంటే సమయపాలన, సమయము, ఆరోగ్యము అనేటువంటి ఒక క్రమశిక్షణ ఎప్పుడు ఒక వ్యక్తి తప్పిపోతాడో దేహము అనారోగ్యాల పాలైపోయి ఔషధ సేవనం కోసం ఖర్చు పెట్టడం, సర్జరీలు, ఆపరేషన్లు అనేక ఖర్చులకు పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే క్రమశిక్షణ లేని వ్యక్తులు విజయానికి దూరం అవుతారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎలాంటి విపత్కరమైన సమస్యలు వచ్చినను వాటిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని విజయాలకు వీళ్ళ కేంద్ర బిందువులు అవుతారు. చూడండి, కేవలం ఒక క్రమశిక్షణ ఉండడం వలన అపజయాలను జయాలుగా మార్చుకుంటారు. సక్సెస్లో ఉండబడిన వారు సమయపాలన లేనిపోవడం వలన అనారోగ్యము అన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సమయపాలన, సత్ప్రవర్తన, నిత్యం అలర్ట్గా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తులారాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన ఇది చాలా మంచి శుభ పరిణామం. ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్స్, వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలించడం, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో అనంతమైన సంపద ఉండడం, ఉత్పత్తి, గ్రామ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మార్కెటింగ్ రంగంలో చేసుకోవడం, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, జీవితం తులతూగబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు జాగ్రత్త అవసరం. లేకపోతే కష్టం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అయిపోతుంది. స్థిరాస్తులు తులారాశి వారు కొనబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానంలో కేతు భగవానుడు సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు, మీ యొక్క హార్డ్ వర్క్కు, మీ యొక్క సిన్సియారిటీకి, మీ యొక్క సత్ప్రవర్తనకు ఇది కాలం అని చెప్పి గుర్తుపట్టుకోగలగాలి. కనుక సమయపాలన, నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా ఉన్నారా మీకు ఎనలేనటువంటి కీర్తి, పదవులు, పట్టాభిషేకాలు, రాజసన్మానాలు, గజసన్మానాలు మీ సొంతమవుతాయి. ఏ కొద్దిపాటి అనవసరమైనటువంటి ఆలోచన చేసి అబద్ధాలకో లేనిపోని వాటికో మీరు వ్యసనానికి గురయ్యారా, సర్వము పోగొట్టుకొని
ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కేతు భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఆటంకాలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైన భేదాభిప్రాయాలు కొందరు పని కట్టుకొని చేయబోతున్నారు. దాంట్లో సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉంది, నేను విన్న మాటలు ఎంతవరకు నిజము అనేటువంటిది మీరు తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే అనేక సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. అని అంటాడు, నా మీద ఈ మధ్యకాలంలో ఆయన కాలు దూవుతున్నాడు అని చెప్పి మీకు మీరే అనుకున్నారనుకోండి, శత్రువులు ఎక్కడో లేరు, మీ హృదయంలోనే మీ మనస్సు అశాంతికి గురైపోయి ప్రేమికుల మధ్య ఎడబాటు, భార్యాభర్తలతో ఇబ్బందులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో మీకు మీరే దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వేరే వారి మాట వినకపోవడం, అంటే చెప్పుడు మాటలకు వినకపోవడం, ధర్మ మార్గాన్ని అనుసరింపచేయడం, ఏదైనా అన్నారు కొంతకాలం తర్వాత కూర్చోబెట్టి ఏదైనా చిన్న చిన్న విషయాలను దాన్ని సామరస్యంగా మాట్లాడుకున్నట్లయితే సమస్యలు వాటంతటికే తొలగిపోయి మళ్ళీ ప్రేమానురాగాలుగా కలిగి జీవితం సుఖవంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారం చేయడం వలన వీరు చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడే ఆనందము, అప్పుడే విచారము, చదివిన చదువు గుర్తుండకపోవడము, ఉద్యోగంలో టైం టేబుల్ లేకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం కారణం చేత మీకే మీరు సొంత సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా సమయపాలన, సత్ప్రవర్తన, ఏకాగ్రత అనేది ఏర్పరచుకోవడం వలన సమస్యలు తొలగిపోతాయి. వీలైనంత వరకు అనారోగ్యాల బారిన పడకుండా తిండి, నిద్ర, ఆసనం, ధ్యానం చేయగలిగినట్లయితే అష్టకష్టాలు అష్టగ్రహాలతో దోషం తొలగించుకొని ప్రశాంత జీవితానికి మకరాశి వారు స్వాగతం పలకాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కుంభరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానంలో కలత్రత స్థానంలో కేతు భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం చాలా యోగదాయకం. వివాహం కాని వారికి వివాహం అవ్వడం, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు కొనబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి దాన్ని కొనేయద్దు. మీకు మీరు తెలుసుకోండి, ఆ వస్తువు యొక్క అవసరం ఎంత ఉందో తెలుసుకోండి, అప్పుడే దాని మీద పెట్టుబడులు పెట్టండి. ధనం వృధా కాదు. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, బంగారు ఆభరణాల మధ్య వాటిని విస్మరించవద్దు. ఒకచోట పెట్టి మర్చిపోవడం, నేను ఇక్కడే పెట్టానని చెప్పి పక్కవారిపైన నింద వేయడం వల్ల కుటుంబంలో దూరం అయిపోతారు. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి జరుగుతూ 6వ స్థానంలో కేతు సంచార స్థితి 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో సంచారించడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు రాకపోయినను వచ్చాయనే భ్రమలో మీరు బతికే పరిస్థితి ఉంటుంది. కనుక భ్రమను వీడండి, వాస్తవంగా ఉండండి. ఒక వ్యక్తి నాకు జ్వరం రాలేదు కానీ జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మో నాకు ఏదో అవుతుందని తనకు తను ఇన్నర్ ఫీలింగ్ అవుతూ ఉంటాడు. కానీ అది నిజం కాదు. కనుక వీలైనంత వరకు సత్యానికి దగ్గరగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి. ఆకలినప్పుడు ఆహారం ఎలా తింటారో అప్పులు చేయొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళతో వాళ్ళు అలా అన్నారో వీళ్ళు ఇలా అన్నారని చెప్పి మీరు కూడా చెరవేయద్దు. దీనివల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకొని సంపూర్ణ ఆయురారోగ్యాల చేత రుణాలు లేనటువంటి జీవితం, రోగాలు లేనటువంటి ఆరోగ్యం, శత్రువు లేని జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.